గోదావరి శాంతించింది. వరద ప్రవాహం తగ్గడంతో నీటి మట్టం సాధారణ స్థాయికి చేరింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 7 అడుగులకు నీటి మట్టం తగ్గింది. 4 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 1736 టీఎంసీలు వృధాగా పోయాయి. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను కిందికి దించేశారు. వృధాగా పోతున్న గోదావరి మిగులు జలాలకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి ప్రవాహం సాధారణ పరిస్థితికి చేరుకోవడం జరిగింది. 1736 టీఎంసీల వాటర్ని మిగులు జలాల్ని ఈ సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. అయితే ప్రతిరోజు కూడా లక్షలాది కుసికల నీటిని ఈ బ్యారేజ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సాధారణ స్థాయికి అంటే 7 అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్ల నుంచి కూడా మొత్తం 4 లక్షల కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లను కూడా ఎత్తివేయడం జరిగింది. అలాగే ఈ బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా మళ్ళీ కిందకి దింపివేశారు. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఇక్కడ నెలకొనడం జరుగుతున్నది. గోదావరి నెల రోజుల నుంచి చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడం జరిగింది. ఈ సీజన్లో చూసినట్లయితే 15.70 అడుగుల వద్ద వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రవహించడం జరిగింది. దాని తర్వాత ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద నీటి మట్టం కూడా క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న ఇసుక తప్పులు కూడా పైకి తేలిపోతున్న పరిస్థితులు మనం కూడా చూడవచ్చు. అయితే మత్స్యకారులు కూడా మళ్ళీ తిరిగి ఈ గోదావరిలోని వేటకు వెళ్ళటానికి కూడా ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా లక్షలాది కుసికల వరద నీరు మిగులు జలాలన్నీ కూడా సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చూస్తే 1736 టీఎంసీల నీటిని ఇక్కడ సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. అయితే ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మిగులు జలాలను ఇంకా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చూస్తే 10 టీఎంసీల నీళ్లు చూసినట్లయితే 10 టీఎంసీల ఒక టీఎంసీ నీటితోటి 10,000 ఎకరాల వరకు కూడా సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కేవలం 3 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం జరుగుతున్నది. 3 టీఎంసీలకి మించి ప్రవహించిన వరద నీరు అన్నింటినీ కూడా మొత్తం ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీరు అంతా మళ్ళీ దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. అలాగే పోలవరం బ్యారేజ్ నిర్మాణం చేపట్టినట్లయితే అక్కడ 300 టీఎంసీల వరకు కూడా అక్కడ నిల్వ చేసే అవకాశం ఉంటుంది. అయితే బ్యారేజీ ప్రస్తుత ఎత్తును బట్టి చూస్తే అయితే బ్యారేజీ అక్కడ పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును పెంచినట్లయితే అక్కడ 41 అడుగుల వరకు కూడా ఎత్తు పెరిగితే అప్పుడు 550 టీఎంసీల నీరు వరకు కూడా అక్కడ నిల్వ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీరు కూడా క్రమేపీ తగ్గడంతో కేవలం 4 లక్షల కుసికల నీటిని మాత్రమే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. 3 టీఎంసీలకు పైబడి వస్తున్న మొత్తం 4,000 కుసికల నీటిని ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇది ఇంకా మరింత తగ్గిపోయే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. గంటకే కూడా ఒక పాయింట్ చొప్పున గోదావరి వరద నీటి మట్టం తగ్గిపోతుంది. ఇంకా మరీ కొద్ది గంటల్లో ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉన్నదని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.